అసలు నార్మలైజేషన్ ప్రాసెస్ బట్టి మార్క్స్ పెరగడం తగ్గడం నిజమేనా? సో ఒకవేళ పెరిగినా 6 to 16 మార్క్స్ లేదా తగ్గినా 6 to 16 మార్క్స్ తగ్గడం అన్నది ఎంతవరకు నిజం? ప్రతి డీటెయిల్ ఈ వీడియో సెషన్లో నేను పూర్తి ప్రూఫ్తో మీకు చూపిస్తాను. లాస్ట్ దాకా క్లియర్గా చూడండి. అప్పుడు మీకు క్లియర్గా ఈ నార్మలైజేషన్ ప్రాసెస్లో ఎలా పెరుగుతాయి, ఎంత తగ్గుతాయి, అసలు ఎంతవరకు పెరిగి తగ్గే ఛాన్స్ ఉంది అనే కంప్లీట్ డీటెయిల్స్ పిన్ టు పిన్ మీకు అర్థమైపోతుంది. దిస్ ఇస్ సునీల్. మన ఆర్ఎస్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఎంసెట్ జేఈఈ మెయిన్స్ సంబంధించి ప్రతి పిన్ టు పిన్ డీటెయిల్స్ అండ్ ప్రతి ప్రాసెస్ ఉండొచ్చు, ప్రతి స్టెప్లో మీతో పాటు మేము ఉంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత కూడా మీకు కావాల్సిన మ్యాథ్స్ క్లాసెస్ మన ఛానల్లో ఉంటాయి. మ్యాథ్సే కాదు మిగతా సబ్జెక్ట్స్ కూడా, కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా పర్సనల్ గైడెన్స్ కావాలి, మీ ర్యాంక్ కన్నా బెటర్ సీట్ కావాలి, ఎక్కడ మిస్టేక్స్ అవ్వకూడదు, ఎక్కడ పొరపాట్లు జరగకూడదు అంటే కనుక మన యొక్క పర్సనల్ గైడెన్స్ తీసుకోండి. దానికి సంబంధించిన పేమెంట్ డిస్క్రిప్షన్లో ఉంది, క్లిక్ చేసి దాన్ని బట్టి మీరు ఫాలో చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మన టాపిక్ మాట్లాడుకుందాం. అసలు ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ నిజమేనా? అసలు మార్క్స్ పెరగడం తగ్గడం నిజమేనా ఏంటి అనే డీటెయిల్స్ మాట్లాడుకుంటే, సో ఇక్కడ మనకి ఇది అఫీషియల్ బుక్లెట్, ఎవరికి సంబంధించి ఏపీ వెబ్సైట్ సంబంధించి అఫీషియల్ బుక్లెట్, అర్థమవుతుంది కదా. సో ఇక్కడ ఫస్ట్ ఈ బుక్లెట్లో మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ కోసం మనకి కొన్ని డీటెయిల్స్ చెప్పడం జరిగింది. ఏంటి ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అన్నది ఏపీ వెబ్సైట్ వాళ్ళు వాడడమే కాదు, ఇండియాలోని బేసిక్గా వాడే ప్రాసెస్ ఇది. ఎందుకు వాడతారంటే స్టూడెంట్స్, ఏ స్టూడెంట్కి అడ్వాంటేజ్ అంటే ఏ స్టూడెంట్కి దీన్ని బట్టి నార్మలైజేషన్ అంటే ఏంటంటే మెయిన్గా మల్టీ షిఫ్ట్స్ ఉన్నప్పుడు, ఒకేసారి ఎగ్జామ్ రాయనప్పుడు, ఒక్కొక్క 3-4 రోజులు 5 రోజులు ఇలా ఎగ్జామ్ రాసినప్పుడు ఒక్కో పేపర్ ఒక్కోలా ఉంటుంది. కాబట్టి సో ఏ పేపర్ అయినా ఈజీగా వస్తే ఆ స్టూడెంట్స్ లాభపడిపోతారు, ఏ పేపర్ అని టఫ్ వస్తే ఆ స్టూడెంట్స్ నష్టపోతారు. కాబట్టి అలా జరగకూడదు. డిఫికల్టీ ఆఫ్ ఎగ్జామినేషన్ బట్టి ఏ స్టూడెంట్ అడ్వాంటేజ్, ఏ స్టూడెంట్ డిసడ్వాంటేజ్ అవ్వకుండా, ఏ స్టూడెంట్స్ లాభపడకుండా, ఏ స్టూడెంట్ నష్టపోకుండా, ఇప్పుడు ఇది మల్టిపుల్ సెషన్స్ అంటే చాలా షిఫ్ట్లు ఉన్నప్పుడు జరగకుండా ఉండడానికి ఒక ప్రాసెస్ మన ఇండియాలో నడుస్తున్నదే నార్మలైజేషన్. ఇది ఏపీలోనే కాదు, ఇండియా వైడ్ చాలా ఎంట్రన్స్ టెస్టులకి ఈ ప్రాసెస్ అనేది అప్లై చేస్తారు. సో ఇందులో ఒక కంపారిటివ్ స్కేల్ పెడతారు. అంటే కంపారిటివ్ స్కేల్ ఏంటి? ఆ సెషన్లో వచ్చే టాప్ మార్క్స్, యావరేజ్ మార్క్స్ మెయిన్ ఈ యొక్క నార్మలైజేషన్ ప్రాసెస్కి మెయిన్ పారామీటర్ అన్నమాట. సో ఎప్పుడైతే ఒక సెషన్లో టాప్ మార్క్స్, ఇంకో సెషన్లో టాప్ మార్క్స్ చాలా వేరియేషన్ ఉంటే అప్పుడు చాలా మార్క్స్కి యాడ్ అవ్వడము, మైనస్ అవ్వడం జరుగుతుంది. అలా కాదు, పెద్ద వేరియేషన్ లేకపోతే చాలా తక్కువ మార్క్స్ యాడ్ అవ్వడం, తక్కువ మార్క్స్ మైనస్ అవ్వడం ఉంటుంది. సో ఎప్పుడు కూడా డిపెండింగ్ అపాన్ ది యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇన్ ఈచ్ సెషన్. అంటే ఒక పేపర్ టఫ్, ఈజీ అని డిక్లరెన్స్ అన్నది స్టూడెంట్స్ ఆ షిఫ్ట్లో స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ బట్టే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షిఫ్ట్కి కనుక 155 మార్క్స్ వస్తే, నేను ఆ ప్రూఫ్తో సహా ఇస్తాను, ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి, మీకు డాక్యుమెంట్ డీటెయిల్స్ చూపిస్తాను, టెన్షన్ పడకండి, లాస్ట్ దాకా పేషెన్స్తో చూడండి. సో ఒక షిఫ్ట్లో హైయెస్ట్ మార్క్స్ 155 వచ్చింది, ఇంకో షిఫ్ట్లో 154 వచ్చింది. ఇలాగా ఇప్పుడు ఏం వేరియేషన్ లేదు కదా, పెద్ద 1 మార్క్ కదా, సో పెద్దగా మార్క్స్లో వేరియేషన్ రాదు. అలా కాదు, ఒక షిఫ్ట్లో 155 మార్క్స్ వచ్చింది, ఇంకో షిఫ్ట్లో హయ్యెస్ట్ మార్క్స్ 135 వచ్చింది. ఇప్పుడు ఈ 2 మార్క్స్కి డిఫరెన్స్ ఎంత? 20 మార్క్స్ కదా. సో 155 నుంచి 135 తీస్తే ఎంత? 20 మార్క్స్. సో 160కి గాను 20 క్వశ్చన్స్ వేరియేషన్ ఉన్నట్టు డిక్లేర్ చేసుకుంటారు వాళ్ళు. దీని పారామీటర్ బేస్ చేసుకుని ఇప్పుడు 155 ఏదైతే ఉందో పేపరు, సో వీళ్ళకి మార్క్స్లో తేడా వస్తుంది. ఎలాగా అంటే ఈ 135 వాళ్ళకి ఈ 20 మార్క్స్ యాడ్ అవుతాయి. అలాగని అందరికీ 20 మార్క్స్ యాడ్ అవ్వవు. ఎవరికైతే 160కి 20 అన్నట్టు ఇది అంటే ఏంటి, 140 వచ్చిన వాళ్ళకి 20 యాడ్ చేస్తారు. అదే మీకు 40 మార్క్స్ వచ్చిందనుకోండి, వాళ్ళకు 20 మార్క్స్ యాడ్ చేస్తారా అంటే యాడ్ చేయరు. 40 మార్క్స్ వచ్చిన వాళ్ళకి అంటే ఇప్పుడు 160కి 40 అంటే ఎంత, ఆ రేషియో ఫస్ట్ చూస్తారు. చూసి దాన్ని బేస్డ్ ఆన్ వాళ్ళు యాడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి 160, సో 40/160 అంటే ఎంత వస్తుంది మనకి? 25% అన్నట్టు. సో అలాగే 20 మార్క్స్ గాను 25% ఎంత వస్తుంది మనకి? 5 మార్క్స్ వస్తుంది. సో 40 మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి 5 మార్క్సే యాడ్ చేస్తారు. అంతేకాని నార్మలైజ్డ్ ప్రాసెస్ 20 మార్క్స్ డిక్లేర్ అయింది కదా 20 యాడ్ చేయరు. అదే 80 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి అంటే 80/160 ఎంత? 50% వచ్చినట్టు.
కాబట్టి 20 మార్క్స్లో 50% ఎంత 10 మార్క్స్. సో 10 యాడ్ చేస్తారు. 40 వచ్చిన వాడికి ఏమో 5 మార్క్స్ యాడ్ చేస్తారు. 80 వచ్చిన వాడికి ఏమో 10 మార్క్స్ యాడ్ చేస్తారు. అదే 120 వచ్చిన అతనికి ఏమో మనకి ఈ బేస్డ్ ఆన్ 15 మార్క్స్ యాడ్ చేస్తారు. ఎందుకంటే 75% వచ్చింది కాబట్టి. 120 అంటే ఎంత 160లో 75% కాబట్టి సో ఆ డిఫరెన్స్లో కూడా 75% తీసుకుంటారు. సో ప్రతిసారి కూడా ఒక షిఫ్ట్కి 10 వేరియేషను, 15 వేరియేషను, 20 వేరియేషను కూడా ఉంటుంది. అది డిపెండ్స్ అపాన్ స్టూడెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి. సో ఇట్ సెల్ఫ్ మనకి అఫీషియల్ దాంట్లోనే మనకు ఫార్ములా ఇచ్చారు. ఈ ఫార్ములా బేస్డ్ ఆన్ మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను చూడండి, కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను. ఈ ఫార్ములా బేస్డ్ ఆన్ వాళ్ళు ఎలా మార్క్స్ యాడ్ చేయడము, మైనస్ చేయడము, ఈ ఫార్ములాని ఎలా వాడతారో నేను ఎగ్జాంపుల్తో సహా చూపించాను మీకు. అండ్ ఇప్పుడు చూడండి వాళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్ శాంపుల్ టేబుల్లోనే ఉంది. ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ. సో మీరు ఇక్కడ గమనిస్తే కనుక యాక్చువల్ మార్క్స్ మ్యాథ్స్లో 0 వచ్చింది, కానీ నార్మలైజ్డ్ పర్సన్స్ బట్టి -4.6 వేశారు. అంటే ఉట్టి మ్యాథ్స్లోనే దగ్గరగా 5 మార్కులు మైనస్ చేశారు. ఫిజిక్స్లో కూడా 0 వచ్చింది, కానీ -1.47 దగ్గర 1.5 మార్క్. కెమిస్ట్రీలో కూడా 0 వచ్చింది, దగ్గర 1.5 మార్క్. టోటల్గా ఈ క్యాండిడేట్కి ఏం పర్ఫార్మెన్స్ చేయదు, అన్ని 0నే. కానీ -7.4 అంటే అర్థం ఏంటి, దగ్గరగా 7.5 మార్క్స్ మైనస్ చేసినట్టు. అంటే ఏంటి, ఇట్ సెల్ఫ్ బుక్లెట్లోనే ఉంది 7.5 మార్క్స్ మైనస్ అవ్వచ్చు. ఒకళ్ళకి మైనస్ అయ్యింది అంటే అర్థం వేరే షిఫ్ట్కి ఈ మార్క్స్ వెళ్ళి యాడ్ అవ్వడం. సో క్లియర్గా మీకు అర్థమైంది కదా. సో దాన్ని బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటి, ఎవరికైనా మైనస్ అవ్వింది అంటే వేరే వాళ్ళకి ఇది యాడ్ అవుతుంది. సో ఇక్కడ కూడా చూసుకోండి, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు ఇక్కడ క్యాండిడేట్కి ఎంత యాక్చువల్ మ్యాథ్స్లో 1, 3, 4 టోటల్గా 8 మార్క్స్ వచ్చినాయి. కానీ నార్మలైజ్డ్ ప్రాసెస్ అయిన తర్వాత ఇగో ఈ మార్క్స్ 0.451 అంటే ఏంటి, అతనికి వచ్చిన 8 మార్క్స్ కాస్త 0.451 అయిపోయింది. ఎంత డిఫరెన్స్ చూసారా. ఇక్కడ చూడండి, ఇతనికి 25 మార్క్స్ వచ్చింది బిఫోర్ యాక్చువల్ మార్క్స్. నార్మలైజ్డ్ ప్రాసెస్ అయిన తర్వాత ఎంత వచ్చింది 18.17. సో మనకి 10 మార్క్స్ మైనస్ అవ్వడము, 12 మార్క్స్ మైనస్ అవ్వడము దేని బట్టి అంటే ఆ షిఫ్ట్లో వచ్చిన హయ్యెస్ట్ మార్క్స్. ఒక షిఫ్ట్లో 150 వచ్చి ఒక షిఫ్ట్లో 100 వచ్చింది అనుకోండి, ఇక్కడ 50 మార్క్స్ వేరియేషన్ ఉన్నట్టు. కానీ ఇన్ జనరల్గా అయితే మనకి అరౌండ్ ఒక 10 మార్క్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే ఒక షిఫ్ట్ వాళ్ళకేమో 155 హైయెస్ట్ ఉంటుంది, ఒక షిఫ్ట్ వాళ్ళకేమో 150 హైయెస్ట్ ఉంటుంది, ఒక షిఫ్ట్ వాళ్ళకేమో 145 హైయెస్ట్ ఉంటుంది, ఒక షిఫ్ట్ వాళ్ళకేమో 140, ఒక షిఫ్ట్ వాళ్ళకి 135 ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులో హైయెస్ట్ 135 వచ్చింది చూడండి, ఇది చాలా టఫ్ షిఫ్ట్ అన్నట్టు. ఇక్కడ 155 వచ్చింది చూడండి, ఇది చాలా సింపుల్ షిఫ్ట్ అన్నట్టు. కాబట్టి బ్యాలెన్స్ చేయడానికి ఏం చేస్తారు, ఇప్పుడు ఇక్కడ యావరేజ్ షిఫ్ట్ ఏదది మనకి మధ్యలో ఉన్న షిఫ్ట్ ఎవరు 135. ఈ వీళ్ళకి మార్క్స్ కట్ అవ్వవు, వీళ్ళకి యాడ్ అవ్వవు. కానీ యావరేజ్ కన్నా కింద ఉన్న ఈ 140 వాళ్ళకి 135 వాళ్ళకి మార్క్స్ యాడ్ అవుతాయి. ఈ 145 పైన ఉన్న 155, 150 వాళ్ళకి మార్క్స్ కట్ అయిపోతాయి. సో ఎక్కువ కట్ 155 వాళ్ళకి ఎక్కువ మైనస్ అవుతుంది, తక్కువ వాళ్ళకి కొంచెం ఇక్కడ తక్కువ మైనస్ అవుతుంది. అలాగే 140కి కొంచెం తక్కువ యాడ్ అవుతాయి, 135 వాళ్ళకి చాలా యాడ్ అవుతాయి. క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు ఈ 145కి తీసుకురావడానికి ఈ 135 అతనికి 10 మార్క్స్ యాడ్ చేస్తాం, ఈ 140 వచ్చిన అతనికి ఏమో 5 మార్క్స్ యాడ్ అవుతాయి. ఇక్కడ ఈ 155 అతనికి ఏమో -10 యాడ్ చేస్తారు, ఎందుకంటే 145 తీసుకురావడానికి. ఈ 150 అతనికి ఏమో -5 చేస్తారు. అప్పుడు యావరేజ్ షిఫ్ట్ అయినా ఇక్కడికి అందరూ వస్తారు టాపర్స్. మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు ఒక 135 వచ్చినందుకు 10 యాడ్ చేశాను కాబట్టి 40 వచ్చిన అతనికి ఇప్పుడు 10లో 40 అంటే ఎంత, 160కి ఎంత 25% కదా. కాబట్టి 10లో 25% ఎంత 2.5 అంటే ఈ 40 మార్క్స్ వస్తే 2.5 యాడ్ అవుతుంది. అదే 80 వస్తే 5 మార్క్స్ యాడ్ అవుతుంది, 120 వస్తే 7.5 మార్క్స్. అలాగా ఇట్ డిపెండ్స్ అపాన్ ఆ పేపర్ యొక్క టాప్ వేరియేషన్ మార్క్స్ బట్టి ఒక్కొక్కరికి ఎంత యాడ్ అవ్వాలని జరుగుతుంది. ఇదంతా కూడా నార్మలైజ్డ్ ఫార్ములా బేస్డ్ ఆన్ జరుగుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మీకు చూపించాను కదా, ఈ ఫార్ములా బేస్డ్ ఆన్ జరుగుతుంది. సో ఈ ఫార్ములా బేస్డ్ ఆన్ ఎలా జరుగుతుంది ఏంటని క్లియర్గా ఎగ్జాంపుల్ శాంపుల్ మార్క్స్ తీసుకుని నేను మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
సో అదే కింద కామెంట్ సెక్షన్ పిన్ చేశాను, ఒక్కసారి చూడండి, మీకు క్లియర్గా ఐడియా అన్నది వచ్చేస్తుంది. సో క్లియర్ కదా. సో ఇప్పుడు చెప్పిన స్టూడెంట్స్ మాటలు బట్టి అండ్ అలాగే ఆన్లైన్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ అందరి మాటలు బట్టి అండ్ పేపర్ మేము పర్సనల్గా రిలీజ్ అయిన తర్వాత చూడడం బట్టి సో కొన్ని ఆప్షన్స్ చాలా కొన్ని సెషన్స్లోనే చాలా కాంప్లికేటెడ్గా ఇచ్చాడు. కాబట్టి ఆ సెషన్ వాళ్ళకి మార్క్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అని స్టూడెంట్స్ అండ్ పేపర్ బట్టి మేము చెప్పిన ఒక రఫ్ అనాలిసిస్ అది. సో ఆ అనాలిసిస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము, చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. లేదా మన ఛానల్ హోమ్ పేజ్కి వెళ్తే కూడా మీకు కనిపిస్తుంది ఏంటి అంటే స్టూడెంట్స్ చెప్పిన మాటలు ఏంటి అన్నది మేము అయితే అందించడం జరిగింది. ఐ హోప్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, అసలు నార్మలైజ్డ్ ప్రాసెస్ ఏంటి అనేది. దీంతో పాటుగా నేను చెప్పిన ఈ ఫార్ములా బేస్డ్ మీరు చూడండి, మీకు చాలా క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.